ఏమన్నాడు? సాటి అయిన సహాయకుడు. అంటే భర్త చేసే ప్రతి ఇబ్బందిలో భార్య సహాయం. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మొత్తం టోటల్గా రివర్స్ అయిపోయి ఏమన్నాడు? అవ్వా, నేను తినవద్దనేటువంటి ఆ చిన్న ఫలాన్ని తిన్నావు కనుక నీ భర్త నీకు వాంచగలిగది, అతడు నిన్ను ఏలును, అతడు నిన్ను ఏలతాడు. అంటే నీ మీద పెత్తనం చేస్తాడు, అధికారం చలాయిస్తాడు. దేవుడు ఇప్పుడు ముందేమన్నాడు? సాటి అయిన సహాయం ఉన్నాడు. తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు బానిస అయిపోయింది. అందుకే పేతురు రాశారు కదా, స్త్రీని ఎలాంటి బలహీనమైన ఘటనలంట, బలహీనంగా మారిపోయి. అయినా కానీ దేవుడు మనుష్యులకు అధికారం ఇచ్చాడు. భూమిలో ఉన్నటువంటి పక్షులను, పశువులను, జలరాశులను అన్నిటినీ పరిపాలన చేయడం, ఏలండి, అవన్నీ మిగించాలన్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. God loves man. దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. మనిషి దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. A man hates God. మనిషి దేవుడిని ద్వేషిస్తుంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేశాడు? ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. God loves so much the world and he gave his begotten son in this world. ఆయన లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు పంపించాడు. ఇందులో ఏం కనపడుతుంది తెలుసా? దేవుని ప్రేమ ఏం కనపడుతుంది? We show him God's love in this. దేవుని ప్రేమ. అందుచేతనే ఈ మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చాలా మంది అంటారు దేవుడికి ఏదైనా ఇస్తున్నాడు, దేవుడు ద్వేషిస్తున్నాడు, దేవుడు నాకు మాట్లాడు, నా ప్రార్థన వినడు, నాకు జవాబు చెప్పడు, నేను కష్టాలు ఉన్నప్పుడు పట్టించుకోలేదు. రెండు సోదరులు ఏం చేస్తారు? అంతా బాగున్నప్పుడు పడి దేవుడు మొక్కుతాడు. ఏదన్నా కష్టం వచ్చిందా? దేవుడా, నీ కళ్ళు లేవా, నీ చెవులు లేవా, నా మొర వెంటలేదా, నాకేందుకు పెట్టావు నీ కష్టాలు, నాకే పెట్టాలా, అసలు నువ్వు దేవుడివేనా, నీకు జాలి ఉందా, నీ గుండె ఎందుకు రాయి అయిపోయింది, చిలరాయి అయిపోయింది, నల్లరాయి అయిపోయింది అని దేవుడిని ఏమంటాడు? నిందిస్తూ ఉంటాడు, దూషిస్తూ ఉంటాడు. అయినను దేవుడు మనిషిని ప్రేమిస్తూ మనుషుల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది సాక్ష్యం. ఇప్పుడు కోర్టులో కేసు నెగ్గాలంటే సాక్ష్యం ప్రవేశపెట్టండి. వాడిచ్చే సాక్ష్యం మీద ఆ కేసు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అది సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. పరోక్ష సాక్ష్యం ఏంటి? అక్కడ నేరం జరిగింది, మనుషులైతే చూడలేదు కానీ ఆ మనిషికి సంబంధించిన వస్తువు అన్నారు అక్కడ ఉన్నవి. అది పరోక్షమైనటువంటి సాక్ష్యం. సాక్ష్యం అంటే ఒక మనుషుని గురించినటువంటి మంచి విషయాల గురించి, చెడ్డ విషయాల గురించి చెప్పడం. దేవుడు ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్తాడు, చెడ్డ విషయాలు చెప్తాడు. కానీ మనిషి ఏం చేస్తాడు? తోటి మనుషులు ఎంత మంచి ఉన్నా ఆ మంచి కనపడదు. వెతికి 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 ఎక్కడైతే చిన్న మచ్చలాంటిది ఉన్నదో అది బయట వేస్తాడు. అది తీసి ఆ మనిషిని ఏం చేస్తాడు? డబ్బేసి చాటాడు, అంతా చాటాడు. దేవుడు అలా చేయడు.
నేను ముందే చెప్పాను కదా, దేవుని దృష్టిలో మన పెద్ద పాపాలు చాలా చిన్నవిగా నలుసుగా కనబడతాయి. హల్లెలూయా. పెద్ద పాపాలు మనం కలిగి ఉన్నాం. We have big sins, but the sin is small God's sight. చాలా చిన్నగా కనబడతాయి. అందుచేత ఆ నలుసును దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. కానీ మనిషి ఏం చేస్తాడు? మనిషిలో ఉన్న నలుసును భూతంతో పెట్టి చూస్తాడు. భూతంతో ఎలా కనపడుతుంది? చిన్న నలుసు ఇంకేముంది? దేవుడి గురించి సాక్ష్యం, దేవుడి గురించి ఏమనుకుంటున్నాడు? What God has about you? What God thinking about you? What God saying about you? ఏమనుకుంటున్నాడు? నీ గురించి అయితే సాక్షిస్తున్నాడు. అది మనకి తెలియాలంటే ఉదాహరణగా బైబిల్లో దేవుడు కొంతమంది వ్యక్తుల గురించి కొన్ని సాక్ష్యాలు చెప్పాడు. చూద్దాము, చాలా సింపుల్గా మనం ఊహించుకుందాము. ఆయన కొన్ని సాక్ష్యాలు చెప్పాడు. మొట్టమొదటిగా బైబిల్లో కొన్ని సాక్ష్యాలు, దేవుడు చెప్పిన సాక్ష్యం, గాడ్ టెస్టిమనీ అబౌట్ some people, God's people in the Bible. కొందరి గురించి ఆయన మాట్లాడాడు. మొట్టమొదటిగా అబ్రహాము గురించి దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు అబ్రహాము గురించి? అబ్రహాము నా స్నేహితుడు. యెహోవా అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. కాడ్ అబ్రహాం మై ఫ్రెండ్. యెహోవా కాడ్ అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్. బైబిల్లో దేవుని స్నేహితుడు ఎవరు తెలుసా? అబ్రహాం. ఎందుకు? అబ్రహాములో విశ్వాస నీతి ఉన్నది. ఇంకా దేవుని యొక్క గొప్ప విశ్వాసం కలిగి, మనం దేవుని యొక్క ఎప్పుడైతే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనతో దేవుడు సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 41వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. క్రైస్తవులు కూడా ఎవరి సంతానము? అబ్రహాము సంతానం. ఎందుకని? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనకు తండ్రి, ఆత్మీయ తండ్రి. మన ఆత్మీయ తండ్రి అయినటువంటి అబ్రహాము మనము ఆరాధిస్తున్నా, మనం సేవిస్తున్నా మన దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడెవరు? అబ్రహాము. మరి మనం ఆయనకి స్నేహితులుగా ఉండగలుగుతున్నామా? దేవునికి స్నేహితులుగా ఉండాలంటే దేవుని మాట వినాలి, దేవుడు ఏది చెప్తే చేయాలి. అబ్రహామే చేశాడు. అబ్రహమా రా, ఈ దేశాన్ని వదిలి, నీ బంధువులు వదిలి, నీ తండ్రి ఇంటిని వదిలి రా, నేను చూపించు దేశానికి వెళ్ళు అని అంటే మారు మాట పలకకుండా అబ్రహాము వెళ్ళిపోయాడు. లోంచి వచ్చినటువంటి అబ్రహాము దేవుని ఎంత ప్రేమించాడో, ఎంత మీదేంటి దేవుడు ఏది చేయమంటే చేశాడు. దేవుని మాట నమ్మాడు అబ్రహాము. దేవుని మాటను నమ్మిను, అది అతనికి నీతిగా. యాకోబు 2వ అధ్యాయం 23వ వచనంలో, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడు
అతనికి పేరు కలిగింది. ఏం పేరు కలిగింది ఆయనకి? దేవుని స్నేహితుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాము గురించి. అబ్రహాము నా స్నేహితుడు కనుక ఈ విషయాన్ని అబ్రహాముకు నేను దాయకుండగా సుధమ కుమార పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళేటప్పుడు దేవుడు అనుకున్నాడంట, అయ్యో అక్కడ లోతు ఉన్నాడు, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయడానికి వెళ్తున్నాను కనుక ఇప్పుడు అబ్రహాము ఇంట్లో విందు చేసి వచ్చాను, భోజనం చేసి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నానో నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా నేను ఉండలేను అని అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు కనుకనే లోతును దేవుడు రక్షించాడు. దేవుడు స్తోత్రం. లోతును గురించి అబ్రహాము నా స్నేహితుడిని మంచి సాక్ష్యాన్ని పరిగణించాడు. రెండవది ఇంకొక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎవరు తెలుసా? మోషే. ఏమన్నాడు దేవుడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఫెయిత్ఫుల్ ఇన్ గాడ్స్ హౌస్. దేవుని ఇంటిలో నమ్మకస్తుడు. కొంతమంది ఆ ఇంట్లోనే వాడు నమ్మకంగా ఉండరు. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఇంట్లో దొంగతనాలు చేస్తూనే ఉంటారు కదా. డబ్బులు తీస్తూనే ఉంటారు. అమ్మాయి ఏమో సారా జేబులో డబ్బులు తీస్తూ ఉంటుంది. ఈయనేమో అమ్మాయి ఎక్కడ దాచుకుంటుందో, ఈ డబ్బాలు వేడి పూలు దాచుకుందో ఈయన చేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా డాడీ డబ్బులు ఎక్కడ దాచాడా, మమ్మీ ఎక్కడ డబ్బులు దాచిందని వెతికి వెతికి ఎక్కడ దొరికి అక్కడ పట్టుకు వెళ్ళిపోతాడు. ఇది ఐస్ క్రీమ్ కోసం. కొంతమంది హ్యాపీ, అది చిన్నప్పుడు అలవాటు అయిపోతే దొంగతనం చేయటం, ఇక చెయ్యి కుదరఉండదు. ఓ దొంగ వచ్చేస్తుంది, వెళ్ళు 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 వెళ్ళు, కథవి కథవి కథవి, ఎక్కడున్నా వెతుకు వెతుకు, అడప ఎతుకు, ఆప వెతుకు, ఈ పక్క వీళ్ళు ఏదో ఒకటి దొంగిలించే వాళ్ళకు కుదరఉండరు, అలవాటు అయిపోతుంది. అది చాలా ప్రమాదం. చిన్నపిల్లలు యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మా పిల్లలు ఎప్పుడు కూడా ఏ పైసా చూసినా వాడు ఎప్పుడు తెలియదు. ఒకసారి చిన్నప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల టైంలో ఎప్పుడో మా గర్భం చెప్పాము కానీ 100 రూపాయలు పట్టుకెళ్ళిపోయింది ఫుడ్ దగ్గరికి. 100 రూపాయలు పట్టుకుపోయి 10 రూపాయలు కొనేసుకుని ఉన్న చల్లడం పట్టుకు వచ్చినా పట్టడం లేదా, ఆ రొట్టెలు పట్టుకు వచ్చేసింది. పోనీ దాచుకోలేదు ఏమంటారు. కానీ కొంతమంది ఆ దొంగతనాలు చేసినే అలవాటుని పెట్టుకుంటారు. పిల్లలకి మంచిది కాదు. మనము మన ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఇంటిలో మరి నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. చర్చ్ కూడా దేవుని సంఘములో మనం నమ్మకస్తులుగా ఉండాలి. చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే హెబ్రీ 3:5 చూస్తాం. హెబ్రీ 3:5 ముందు చెప్పబో సంగతులను సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని అంతటిలో నమ్మకముగా ఉండెను. హల్లెలూయా. He was faithful in God's house. మోషే నమ్మకంగా ఉన్నాడు కనుకనే గొప్ప నాయకుడు అయిపోయాడు. ఇశ్రాయేలుకు గొప్ప నాయకుడు ఎవరు చెప్పండి? మోషే. ఒక దేశానికి రాజవలసినటువంటి వాడు దేవుని ప్రజలకు నాయకుడుగా. దేవుడు అంటాడు, నేను కాదు దేవుణ్ణి, నీ ప్రజలకు నిన్నే దేవుడిగా పంపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఎంత హోమం చేసి చూసారా? ఈ ప్రజలకు నువ్వే దేవుడు. అటువంటి మోషే మా భార్య చనిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని బట్టి మోషే దేశపు అమ్మాయిని చేసుకున్నాడట. ఆ అమ్మాయిని బట్టి ఇంట్లో కొంచెం గొడవ వచ్చింది. ఇంట్లో ఎవరున్నారు? వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య.
అక్క పేరు ఏం పేరు? మిరియాం. అన్నయ్య పేరు అహరోను. వాడు సామాన్యులు కాదు. మిరియాం గొప్ప గాయకురాలు, వర్షిప్ లీడర్, ప్రవచనాలు చెబుతారు, స్త్రీలందరూ ఆమెను అనుకరిస్తూ ఉంటారు. అహరోను ఎవరో తెలుసా? ప్రధాన యాజకుడు. దేవుని మందిరంలో ఆయన యాజకం చేస్తున్న మోషే వచ్చి చేతులు కొట్టి నిలబడాలి. అక్కడ వాళ్ళు మోషే గురించి కొంచెం దూషించారట, తక్కువ చేసి మాట్లాడితే మోషే కోపం రాలేదు. ఒకప్పుడు చాలా కోపదారి. దేవుడు ఎప్పుడైతే అతను నలగొట్టాడో ఎలా మారిపోయాడు? సాత్వికుడిగా మారిపోయాడు. ఇప్పుడు కోపం రాదు, కోపం తెచ్చుకోలేదు. కానీ ఎవరు కోపం వచ్చింది? దేవుడు కోపం వచ్చింది. తన బిడ్డల మీద ఎవరైనా కోపపడితే ఎవరికి వస్తుంది కోపం? నన్ను ఎవరైనా తిట్టారా దేవుడు కూడా? నా మీద ఎవరైనా కోపడ్డారా దేవుడు కూడా? ఆయన కోపం వస్తుంది. అప్పుడు పిలిచాడే, అహరోను, మిరియాం రండి ప్రత్యక్షపడడానికి. మోషే ఎందుకు పడదా అన్నాడు. మోషే ఎవరు తెలుసా? నేను దేవుడిని, ఎవరితోనైనా మీతోనైనా మాట్లాడితే కళలోనూ దర్శనంలో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషే ఎటువంటి వాడు కాడు. నేను అతనితో సూటిగా ముఖాముఖిగా మాట్లాడతాను. ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అటువంటి నా సేవకుడైన మోషే మీద నేను తిరుగుబాటు చేయడానికి, నా సేవకుడైన మోషేని దూషించడానికి నేను ఎందుకు సాహసం చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి కోపం వచ్చింది. దేవుడు వెళ్ళిపోయాడంట. ప్రత్యక్షంగా ఉన్న మేఘం కూడా ఎత్తబడ్డదంట. దేవుడి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు, మిరియాము తెల్లని కుష్ఠమగలిగా మారిపోయింది. అంత ప్రవక్తి, గొప్ప వ్యక్తి దేవుని కోపానికి గురైంది. కుష్ఠ వచ్చిందని పని వచ్చింది. తెలుసావా నేను ఎవరినో తెలుసా? కారణం లేదు. దేవుని సేవకుడు నేను, నన్నంటే అని ఆయన కారణం ఎక్కడేసాడా? దేవుని సన్నిధిలో సాగిలి పడ్డాడట, ఏడ్చాడట. ప్రభా, నా సహోదరిని ఇలా చూడటం నాకు బాధగా ఉందయ్యా, ఆమె వదిలిగా నన్ను చనిపోయాయ్యా, ఆమె క్షమించయ్యా, ఆ పాపాన్ని క్షమించేయని గలాచి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత 7 దినాలని ఆడవి వెనపలే ఉంచబడింది. ఆ 7 దినాల తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. కానీ మళ్ళా ఎన్నడూ కూడా ఆమె పేరు చరిత్రలో లేకుండా దేవుడు ప్రక్కన పెట్టేశాడు. సరే, దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కాలగర్భంలో వారు కలిసిపోతారు. అంటే అర్థం చేస్తారు, ఇక వాడి పేర్లు స్మరణ రాకుండా అయిపోతాయి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు మోషేకు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమే. అబ్రహాము గురించి ఏమన్నాడు దేవుడు? అబ్రహాము నా స్నేహితుడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు. ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు, ఆ వ్యక్తి దేవుని హృదయానుసారుడంట, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడంట. ఎవరైనా దావీదు సామాన్యుడా? మహారాజు దావీదు నుంచి ఇచ్చినటువంటి సాత్య అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం చూస్తాం. 11:22లో తరువాత తనని తొలగించి, ఎవరిని? సౌలును తొలగించి, అవిధేయుడైన సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన యెష్షే కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఏమిచ్చాడు దేవుడు? సాక్ష్యం. ఎవరి గురించి?
దావీదుని గురించి. మరి నిన్ను గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడు ఎవరి గురించి కూడా చెడ్డగా సాక్ష్యం చెప్పడం, చెడ్డ మనుషులు మార్పు చెందడానికి అవకాశాన్ని కలిగజేస్తూ ఉంటాడు దేవుడు. మంచి సాక్ష్యం చెప్పడానికి ఆయన ఆశపడుతున్నాడు. అబ్రహాముని గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, మోషేని గురించి సాక్ష్యం ఇచ్చిన దేవుడు, ఇదిగో దావీదుని గురించి ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాన్ని అంటే నా హృదయానుసారుడు. He fulfills my purpose according to my heart. నా హృదయంలో నా ఉద్దేశాన్ని ఆయన సంపూర్ణం చేసేవాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు దావీదు. దేవుని సభలో ఉన్నటువంటి మన పట్ల కూడా దేవుడు ఒక చక్కని ఉద్దేశం కలిగి He has a good purpose about you. ఏంటో తెలుసా? నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటో ఆయన చిత్తం నెరవేర్చాలంటే అది పెద్ద కష్టతరమైంది కాదు. ఆయనను ప్రేమించాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ఆయన వాక్యాన్ని ప్రేమించాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఎంత భారమైన ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధించాలి. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇవ్వడం తర్వాత అది సెకండ్ ఇష్యూ. ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడిని ప్రేమించాలి. తను ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. స్తోత్రం. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడు, నా హృదయంలోనంతా కూడా నెరవేర్చేవాడు ఎవరైనా దావీదు. హల్లెలూయా. నాలుగవది ఇంకొక వ్యక్తి దానియేలును గురించి ఇచ్చిన సాక్ష్యం నీవు. దానియేలు నీవు బహుప్రియుడు. దేవునికి దానియేలు అన్నవాడు వాడు బహుప్రియుడు అంట. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో 10:11లో దానియేలు నీవు బహుప్రియుడు కనుక నేను నీ అంతకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకున్న హల్లెలూయా. Thou art well, loved ones. నీవు బహుప్రియుడు. ప్రియుడు అనే మాట ఎంత అద్భుతమైన మాట. ఇంగ్లీష్లో దాన్ని beloved అంటారు. beloved. Jesus Christ is our beloved Savior. ఆయన మన ప్రియుడైన రక్షణ. ఎందుకు ఆయన మనకు ప్రియుడయ్యాడో తెలుసా? మన కొరకై తన జీవితాన్ని అంకితం చేశాడు. ప్రాణం పెట్టాడు ఆయన. He gave his life. అంతేకాదు ఆయన రక్తాన్ని మన కొరకై కార్చాడు. He poured his blood for us at the Calvary. రక్తం కార్చాడు. ఇటువంటి త్యాగం చేసేవాడు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఆయన మన ప్రియుడు. దానియేలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా కనపడ్డాడు. ఏదో తెలుసా? నిష్ఠ కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, ప్రార్థన పరుడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించినటువంటి వాడు. ఎంత భక్తు తెలుసా? ఆ దినాల్లో మద్యమునే కానీ, ద్రాక్షరసనే కానీ, మాంసమనే కానీ ముట్టకుండా దేవుని కొరకాయ వ్రతమ చేయబడిన వాడుగా, నిష్ఠ కలిగిన వాడుగా జీవించిన వాడు దానియేలు. చిన్నోడు కాదు ఆయన దేశానికి ప్రధానమంత్రి. హల్లెలూయా. దానియేలు గురించి దేవుడిచ్చే సాక్ష్యం నీవు బహుప్రియుడు. హల్లెలూయా. ఐదవది ఇంకొక వ్యక్తి గురించి మనం చూస్తాం. ఆయన నిందారహితుడట, దేవునితో నడిచిన వాడట. ఎవరైనా? నోవాహు. ఎవరు? నోవాహు. ఆదికాండంలో చూస్తాం 6వ అధ్యాయం
మనస్సునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. హల్లెలూయా. నోవహు ఎవరితో నడిచిన వాడు? దేవునితో నడిచిన వాడు. ఎంత ఉన్నారు బైబిల్ గ్రంథములో. నోవహును మొరపెట్టావు తెలుసా? హనోకు. ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తాం మనం. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచిన వాడు హనోకు. నోవహును గురించి దేవుడిచ్చే సాక్ష్యము, అతడు నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, అతడు దేవునితో నడిచిన వాడు. ఎలాంటి వాడంటే ఆయన నీతిపరుడు. He was just, he was a blameless, నిందలేని వాడు. He was a walked with God. దేవునితో నడిచి గొప్ప సాక్షి. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో నడుస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తాడా? దేవునితో నడుస్తాడా? కొత్త నిబంధనలో ఆయన నడిచాడు. ఎక్కడ నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. ఎవరు అన్నాడు అంతే. స్తోత్రం 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 ప్రభు ప్రభు అనుకుంటూ చూసుకుంటూ వెళ్ళాడు. కొంత దూరం నడిచాడు. ఈ స్తోత్రం ప్రభు మర్చిపోయాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు. ఒరే అన్నయ్య, ఒరే మామ, ఒరే బాబా, ఒరే వదిన, ఏ పిన్ని, ఏ అక్క, లక్క, కుక్క, పిక్క, ఎక్కనే లక్కనే పిక్కనే చూసినప్పటికీ వీళ్ళు భయం వచ్చేసింది. సముద్రం తనలోకి లాగేసుకుంటుంది. ప్రభువా ఉడిపోతున్నాను, రక్షించు 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 అంటే అల్ప విశ్వాసం. ఎందుకు భయపడుతున్నాం? చేయబడి లేదు. ఇప్పుడు విశ్వాసం భక్తులు అలాంటి ఆదివారం ఈ చర్చలోకి వచ్చిన ఈ 3 నిమిషాలు మాత్రమే, అబ్బో నేను కూడా పేరులాగా నేల మీద నడిచేస్తాను, నేను కూడా ఈ 3 నిమిషాలు వాక్యానుసారంగా బ్రతికేస్తాను, 3 నిమిషాలు ముగించేస్తున్నాను. మాయనడు భక్తి, పాడు భక్తి, పనికిరాని భక్తి, నరకాన్ని తీసుకెళ్లి భక్తి. ఎంతకాలం ఈ భక్తులు ఏడుస్తారు? ఎంతకాలం ఈ భక్తులు జీవిస్తారు? ఇలాంటి భక్తి ఉంటే నీవెక్కడికి పోతావు తెలుసా? నరకమే నీకు మోక్షం కాదు. ఏదో అలవాటుగా గురికి రావడం కాదు. ముక్కు మూసుకుని 3 నిమిషాల నుండి పారిపోవడం కాదు. దేవునితో సహవాసం, దేవునితో నడుచుట. నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఆడవకి ఇంకొక ఆయన ఉన్నాడు. దేవుని కొరకై రోషము కలిగి జీవించినటువంటి ఎవరు తెలుసా? ఏలియా. ప్రవక్త అయిన ఏలియా. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 అచ్చటమన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా కొండని ప్రత్యక్షమై ఏలియా ఎచ్చట నీవేమి చేస్తున్నావని అతనిని అడుగుతాడు. ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి ఏం చేశారు? ఇశ్రాయేలు దేవుని నిబంధన త్రోసివేస్తున్నారు. నేటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఆయన వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. ఈ క్రైస్తవుల గురించి దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి, అంటే దేవుని సన్నిధిని మానివేసి, బలిపీఠం బయటపడటం తెలుసా? దేవుని సన్నిధిని మానివేయటం. నీ ప్రవక్తలను హతము చేయటం అంటే తెలుసా? పాస్టర్ చెప్పే మాటను వినకుండా ఉండడం. నీ ప్రవక్తలను హతము చేసి సైన్యముల దేవుడు యెహోవా కొరకు మహారోషము కనబడతాయి. నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు కూడా నా ప్రాణాన్ని కలిగి చూస్తున్నారు. గమనించారా? దేవుడు ఇచ్చిన రొట్టెలు తిని నీళ్లు త్రాగి 40 దినాలు, అంటే ఇంచుమించుగా ఆయన 320 గంటలు 320 గంటలు ఏకదాటిగా పరుగు పెట్టాడు. దేవుని హారణ గురించి, దేవుని వాక్యాన్ని నిజంగా భుజించేవాడికి ఆత్మ బలం వస్తుంది. వాక్యం
తినకుండా బయటికి వెళ్ళి నాన్నకెళ్ళి కొంతమందికి ఖచ్చితంగా తిండిని కావాలి. ఆడికి ఆ మాంసం ఈ మాంసం కుక్క మాంసం గొల్లి మాంసం అనేది వీడియో చేస్తారు. ఒకడు వెళ్ళాడు, వీళ్ళు ఏది తెచ్చినా తింటున్నాడు. ముందేం చేశారు తెలుసా? కట్ల పాము కూర తింటున్నాడు. ఆ తర్వాత నాలుగు పాము పులుసు టేస్ట్ చేశాడు, సూపు. ఇంకో దేశం వెళ్ళాడు, అక్కడ ఏం చేశాడు తెలుసా? కప్ప కూర తింటున్నాడు. ఈడ కూడా ఆ కూర, ఈ కుక్కలు, నక్కలు, పిల్లులు, పందులు, గేదెలు, పశువులు బాగా తినేసి రోగాలు తెచ్చుకుని బలిసి జబ్బులు తెచ్చుకుని భక్తి లేకుండా వాక్యమైన ఆహారాన్ని తినకుండా వాక్యాన్ని జీర్ణం చేసుకోకుండా దేవుడి కొరకు రోషం లేని వాడిగా బ్రతుకుతున్నాడు. ఏలియా అలాంటి వాడు కాదు, దేవుడి కొరకై రోషము లేని వాడు. దేవుడిచ్చే సాక్ష్యం. హల్లెలూయా. చివరి మాట యోబుని గురించి దేవుడు చెప్పాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, చెడుతనమును విసర్జించిన. క్రైస్తవులు ఏం చేయాలి? చెడుతనమును విసర్జించాలి. ఏది చెడు ఏది మంచిదో తెలుసు కదా. చెడుతనమును విసర్జించినటువంటి వాడు. దేవుడు ఆయన గురించి ఏమంటున్నాడు? చదవండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు అను మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి అది చెడుతనమును విసర్జించినవాడు. ఎందుకు చూసారా? అతడు యథార్థవంతుడు. క్రైస్తవుడు యథార్థవంతుడిగా ఉండాలి, మాయ మాటలు చెప్పకూడదు. రెండవది న్యాయవంతుడు, న్యాయంగా మాట్లాడాలి. మూడవది దేవుని యందు రెండు ఉన్నాయి. భయముండి భక్తి, భక్తుడిని భయం కాదు, భయభక్తులు కలిగిన వాడు. మూడవది చెడును విసర్జించినటువంటి వాడు. ఇదంటుతేవే ఈవిల్ చెడును దూరం చేసుకున్నవాడు. అదే 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. 3వ వచనంలో దేవుడు సైతాన్తో అంటున్నాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించావా? అతడు యథార్థవంతుడు. దేవుడు ఇచ్చే సాక్ష్యం అండి. ఎవరు? యోబు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఒకడును లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినను. అతడు ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. హల్లెలూయా. సైతాను ఎంత ప్రేరేపించిన యోబు తన యథార్థతను విడిచిపెట్టాడు. యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. సోదరి సోదరుడా, నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నిన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు ఏమనుకుంటున్నాడు? నీకు తెలియదు. మరి పాస్టర్ గారు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వు మంచోడు అనుకుంటున్నాడా? నువ్వు దేవుడు అనుకుంటున్నాడా? తిరుగుబాటు చేసుకోవడం అనుకుంటున్నాడు పాస్టర్. నీ గురించి ఏంటి? నువ్వు ఎలాంటి వాడు? దేవుడు మంచి సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి. వాట్ థింక్ అబౌట్ యూ? దేవుడు ఏం ఆలోచన చేస్తాడు? ఎంతమంది భక్తులు వారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం. అబ్రహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని రీతిలో నమ్మకమైన, దావీదు దేవుని దయానుసారుడు, దానియేలు బహుప్రియుడు దేవుని దృష్టిలో. ఇంకెవరి గురించి ఉన్నాను? ఏలియా రోషము కలిగిన. ఇంకెవరు? నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు. యోబు చెడుతనమును విసర్జించాడు. దేవునికి ఎవరు కావాలి? చెడుతనాన్ని విసర్జించేవాడు కావాలా? చెడును చూపుకునేవాడు కావాలి.
స్తోత్రం. దేవుడు తన వాక్యం దీవించునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు. నీవు మాకు అందించిన శ్రేష్టమైన వర్తమానం బట్టి పోదానైనా దేవుడు నీ గురించి ఏమి సాక్ష్యము పలుకుచున్నాడు. బైబిల్లో అబ్రహాము వరకు అని యోబు వరకు దేవుడు వారి గురించి మంచి సాక్ష్యము పలుకుతాడు. నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడని నేను ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆలోచన చేయాలి. క్రైస్తవులు అంటే ప్రేమ లేనివారు, క్రైస్తవులంటే పాపాన్ని విడిచిపెట్టినవారు, క్రైస్తవులంటే చెడును వదిలినవారు, చెడుతనముకు దూరంగా ఉన్నవారు, క్రైస్తవులంటే దేవుణ్ణి తన సహోదరులను ప్రేమించేవారు, క్రైస్తవులంటే ప్రార్థన జీవితం కలిగిన వారు, క్రైస్తవులంటే దేవుని వాక్యాన్ని ప్రేమించి దాని ప్రకారముగా జీవించేవారు, క్రైస్తవులంటే క్రీస్తు రాకడ కొరకై నిరీక్షణతో ఎదురు చూచేవారు. ఇలాంటి వారిని ప్రేమిస్తున్నారు. ఈ సందేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యాన్ని చేతులకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.